ఆప్టిమిజం అంటే ఏం జరిగిన మంచిని మాత్రమే చూడడం. అది నాకు అస్సలు నచ్చదు. ఎలాగండి జరిగే అన్నిటిలోనూ మంచిని మాత్రమే చూడడం? ఇండియా వరల్డ్ కప్లో ఓడిపోయింది, అయినా రోహిత్ శర్మ 5 సెంచరీలు కొట్టాడు కదా. ఆప్టిమిజం. ట్రైన్లో వేలాడుతూ సెల్ఫీ వీడియో తీస్తుంటే జారిపడి చెయ్యబోయిన తర్వాత అమ్మయ్య ఇంకా నయం ఫోన్ దొరికింది కదా అనుకోవడం ఆప్టిమిజం. మందు కొట్టి స్కూల్ బస్ నడపడం వల్ల 40 మంది పిల్లలు చనిపోయారు, సరేలే ఆ తాగుబోతు డ్రైవర్ బ్రతికేశాడు కదా అనుకోవడం ఆప్టిమిజం. 23 మంది మానవ మృగాలు కలిసి ఒక అమ్మాయిని 6 రోజులు రేప్ చేశారు, సరేలే ఆ అమ్మాయిని ప్రాణాలతో వదిలేశారు కదా అనుకోవడం ఆప్టిమిజం. రీసెంట్గా ఒక బస్ డ్రైవర్ వీడియో వైరల్ అయింది. అందరూ ప్యాసింజర్స్ బస్సును శుభ్రంగా ఉంచుకోండి, చెత్తని తీసి బయటకు వేయండి అని చెబుతున్నారు. దీనిని అందరూ పొగిడేస్తున్నారు, షేర్లు కూడా వేస్తున్నారు. ఆ వీడియో కింద ఒకడు కామెంట్ చేశారు, చెత్తని ఎందుకు బయట వేయడం, చెత్త కుండీలోనే వేయొచ్చు కదా అని. ఇదిగో ఇలాంటి వారే ఈ లోకానికి కళ్ళు తెరుపుతూ ఉంటారు. ఏం జరిగినా తప్పును కనిపెట్టే తండ్రి, ఎలా రాసినా తప్పులను కనిపెట్టే టీచర్, రాజకీయ విమర్శకులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఇలాంటి వారి వల్లే ఇంకా దేశం ముందుకు వెళ్తోందని చెప్పుకోవచ్చు. ఇంత చూసారు కదా, ఇంకా మన వీడియోని అందరూ షేర్ చేసి లైక్ కొట్టి ఇంకా మన వీడియోని కూడా చీల్చి చెండారండి. నేను చెప్పిన దానికి ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి ఇది మైండ్ లేకపోతేనే మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే లాజిక్కి ఎమోషన్కి దేర్ ఇస్ నో కనెక్షన్.